రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని పులిగోని తాండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చడంతో భర్త రామ్దాస్ నాయక్, భార్య కవిత, కుమారుడు ప్రణీత్ పై దాడి చేయగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రణీత్ను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పులిగోనిపల్లి తండా గ్రామంలో పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానోతు రామ్దాస్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని, భార్యని, పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి అందుకు భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అన్నట్టు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితనము విషాదకరమైన పరిస్థితుల్లో చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయినది. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీన్ విజిట్ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పాతలాల్ పంతునాయక్ మా చింతండ ఎక్స్ఎంపీటీసీ ఇక్కడ పులిగోనిపల్లి తండ మర్డర్ జరిగింది. ముగ్గురు వాళ్ళ భర్త ఆ రోకల్ బండతోటి ఎందుకు చంపిండు. సార్లు పోయినాం, కేజీ పెట్టినాం, అని పెట్టినాం, మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ దూరినాం. 2 ఏళ్ళు మా ఇంటికాడనే ఉంటే చేస్తాం, ఏం చేయడికని మొత్తం ఎప్పుడు తాగిండో అప్పటి నుంచి ఇప్పుడు రాత్రి ఏమైంది దెబ్బగా మర్డర్ చేసిన వల్ల